Hi, hello friends. Welcome back to my channel and welcome back to Ecet 2022 counseling updates video. సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు Ecet 2022కి సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నాను. అంటే కౌన్సిలింగ్ కంప్లీట్ ప్రాసెస్ అనే కన్నా Ecet ఎగ్జామ్ నుంచి మీరు మీ బీటెక్ ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అయ్యే వరకు జరిగే చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఒక చిన్న వీడియోలో చెప్తాను. అండ్ ప్రతి ప్రాసెస్కి ప్రతి స్టెప్కి కూడా మళ్ళీ కంప్లీట్ వీడియో అనేది త్వరలోనే వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నేను స్టెప్స్ వైజ్గా చెప్తాను కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ అన్నీ కూడా చాలా సింపుల్వేనేం కాదు, వాటిల్లో కూడా మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ కూడా మరి ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క వీడియో కింద చేసి మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా? లెట్ మీ బిగిన్ దిస్ వీడియో. అంతకన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండ్ లెట్ మీ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Ecet ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీకి కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత Ecet రిజల్ట్ వస్తుంది. రిజల్ట్లో ర్యాంక్ కార్డ్ ఉంటుంది. ర్యాంక్ కార్డ్లో ఇంటిగ్రేటెడ్ అండ్ బ్రాంచ్ ర్యాంక్ ఉంటుంది. మీరు మీ రెస్పెక్టివ్ ర్యాంక్స్ అన్ని చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అప్రాక్సిమేట్గా కౌన్సిలింగ్ అనేది 20 to 25 డేస్ తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. అంతవరకు స్టార్ట్ అవ్వదు. సో ఎప్పుడో ఒకసారి మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాం. ఫర్ సపోజ్లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకి 2022కి సంబంధించి కౌన్సిలింగ్ టెంటేటివ్గా డేట్ చెప్తున్నాను. ఒకవేళ స్టార్ట్ అయింది అనుకోండి, స్టార్ట్ అయినప్పుడు మీకు ఈ మధ్యలో ప్రాసెస్ ఏమీ ఉండదు. మీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోవడమే ఉంటుంది. ఆ తర్వాత ఏంటి అవుతుందంటే, ఫస్ట్ మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వితిన్ 3 to 4 డేస్లోని మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ కౌన్సిలింగ్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. కౌన్సిలింగ్కి ఫీ పేమెంట్ ఉంటుంది. అది ఎంత అనేది మనం తర్వాత చూద్దాం. బట్ అయితే హండ్రెడ్స్లోనే ఉంటుంది, థౌజండ్స్లో అయితే ఉండదు. 600 ఆర్ అప్రాక్స్ అలా ఉంటుంది. సో కౌన్సిలింగ్కి ఫీ పేమెంట్ 1200 వరకు కూడా ఉండొచ్చు కౌన్సిలింగ్ ఫీజు అనేది. లాస్ట్ ఇయర్ అలానే పే చేశారనుకుంటా. సో మళ్ళీ మీకు కౌన్సిలింగ్ ఫీజు తర్వాత చెప్తాను. సో కౌన్సిలింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఫస్ట్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ ఫీ పే చేసిన తర్వాతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అప్లికబుల్ అవుతారు. సో కౌన్సిలింగ్ ఫీ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్యారలల్గా జరిగిపోతూ ఉంటాయి సైమల్టేనియస్గా. ఒక రోజు ముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందుగానే మీరు ఫీ పే చేసిన తర్వాత వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వరకు, లాస్ట్ 2 years కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది, కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో పెట్టారు. ఈసారి అది ఆన్లైన్లో ఉంటుందా లేదా డిస్ట్రిక్ట్కి ఒక కాలేజ్ ఉంటుంది, అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అవుతుంది, దానిలో ఏమైనా మీకు పిలిచి మీ ర్యాంక్స్ వైజ్గా కండక్ట్ చేస్తారా అనేది కౌన్సిలింగ్ అనేది తెలియదు. బట్ లాస్ట్ 2 years నుండి ఆన్లైన్, ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం ఆన్లైన్లో అవుతుందని అంటున్నారు. చూద్దాం. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమవుతుంది అంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఆల్రెడీ మీరు అప్లికేషన్లో పెట్టిన డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ అప్లికేషన్లో పెట్టిన డీటెయిల్స్తోని ఒకవేళ కనుక మీరు ఆన్లైన్లో కనుక కౌన్సిలింగ్ అయితే మీరు అప్లికేషన్లో పెట్టిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. మీ హాల్ టికెట్ అవన్నీ ఎంటర్ చేయగానే కనిపించిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్లోని అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా పెట్టేస్తే మీరు ఇంకా ఎటువంటి అదర్ డీటెయిల్స్ ఇవ్వక్కర్లేదు. జస్ట్ ఒక మీ మార్క్స్ మెమోస్ అన్నీ PDF ఫైల్లో అప్లోడ్ చేయడం, లేదనుకుంటే మీకు ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ కానీ అప్లోడ్ చేయాలనుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ కానీ మీరు అప్లికేషన్లు ఇవ్వకపోతే EWS కానీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కానీ అప్లికేషన్లు ఏమైనా పెట్టకపోతే అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా కరెక్షన్ మిస్టేక్స్ ఉన్నా అవి కూడా చేసుకోవచ్చు. సో అవంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరిగితే మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసేస్తే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళే మీకు సర్టిఫికేట్ అనేది వెరిఫై అయినట్టు మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. లేదా ఆ వెబ్సైట్లోకి వెళ్తే వెబ్సైట్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ది వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాతే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికైనా ఫెయిల్ అయితే కౌన్సిలింగ్ ఆన్లైన్లో జరిగితే మీరు అప్పుడు సెంటర్కి వెళ్ళాలి. ఇన్ కేస్ ఇప్పుడు చెప్పిందంతా ఆన్లైన్ ప్రాసెస్. ఇన్ కేస్ ఆఫ్లైన్లో జరిగితే మాత్రం మీకు పెద్ద లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జెరాక్సెస్తో పాటుగా మీరు అప్లికేషన్లో సబ్మిట్ చేయకపోయినా ఆ సెట్ ఆఫ్ జెరాక్సెస్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలి. ఆ సెట్ ఆఫ్ జెరాక్సెస్ ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇన్ కేస్ ఆఫ్లైన్ అయితే అప్పటి వరకు ఆ వీడియో అవసరం లేదు మీకు. సో ఆ సెట్ ఆఫ్ జెరాక్సెస్ అన్నీ కూడా మీరు ఆఫ్లైన్ సెంటర్కి తీసుకువెళ్తే వాళ్ళు వెరిఫై చేసి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీని ఇస్తారు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 or 3 days ఆర్ ఎల్స్ 1 or 2 daysలో మాత్రమే వెంటనే మీకు
వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చినప్పుడు మీకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 2 days ఇస్తారు. ఆ 2 daysలోని మీకు వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చినన్ని కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు. మీ బ్రాంచ్ ఎలిజిబిలిటీ చూసుకొని, మీరు అన్ని బ్రాంచ్లకి ఎలిజిబుల్ కారు, ఆ ఎలిజిబిలిటీ బ్రాంచ్ చూసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఏంటి అంటే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ పెట్టిన తప్ప ఈ కాలేజ్ ఎందుకు పెట్టుకున్నాను అనిపిస్తే మీకు మార్చుకోవడానికి మరొక డేట్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతే ఫైనల్గా అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టిన రోజు నుండి అప్రాక్స్గా 1 week to 10 daysలో మ్యాక్సిమం 1 week, మినిమం 1 week, మ్యాక్సిమం 10 daysలో అయితే మీకు వెబ్ ఆప్షన్ రిజల్ట్ కాలేజ్ సీట్ అలాట్మెంట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లోని మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు అండ్ ఎంత మనీ ఉంటుంది కాలేజ్కి, మీరు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, ఎప్పుడులోపు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యాలి, అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు. ఓకే, ఇదైతే మీకు ఉంటుంది. అండ్ కాలేజ్ నచ్చకపోతే సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ మీ కాలేజ్ నచ్చపోతే సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా ఇన్ కేస్ మీరు ఏంటంటారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ కౌన్సిలింగ్ కూడా పెట్టుకోకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ అనేది మీకు పోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే అబ్బా సెకండ్ కౌన్సిలింగ్ వెళ్దాంలే, సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పుడు మనం చూద్దాం, ఇన్ కేస్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ ఎలాగా ఉంటుంది కాబట్టి అది జాయిన్ అయిపోదాం అనుకుంటారు. బట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ ఉండాలి అంటే వాడిచ్చిన టైం పీరియడ్ లోపు మీరు వెళ్ళి కాలేజ్లోని సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ ఉంటుంది. ఈవెన్ దో మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఎలాగో పోతుంది. ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే మాత్రం ఫస్ట్ పెట్టుకున్న కాలేజ్ మాత్రం మీకు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే వరకు మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్గా ఏపీ ఈసెట్ ఎగ్జామ్ నుండి కాలేజ్ జాయిన్ అయ్యే వరకు కంప్లీట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లోని చాలా ఉంటాయి. అన్నీ కూడా ఎలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి అన్నీ కూడా మీకు కంప్లీట్ సెట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో అందరూ కూడా జాగ్రత్తగా వీడియోస్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ షోరింగ్ దిస్ మచ్ టైమ్ స్పెండింగ్ ఇన్ దిస్ టైమ్. ఓకే, అండ్ ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్తానో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లోని ఖచ్చితంగా మీరు తీయించుకొని పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.